తినడానికి. ఇప్పుడు మార్నింగ్ గైస్, కొత్త వ్లాగ్ రెడీ. సో మొత్తానికి ఫ్రంట్ రూమ్కి అయితే వస్తాం. బిర్యానీ రెడీ. ఈవెంట్ ఏదైనా యూనో మాత్రం మారదు కదా. మంచి మంచి కట్టుబాట్లు సార్. వెరీ గుడ్ ముసుగు మనిషి. సండే ప్లాన్ చేస్తే 11కి వచ్చాము. సో ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి వచ్చారు. అండ్ లంచ్ రెడీ. పాప 10 గంటలకు షార్ప్ అన్నది. షార్ప్గా 11కి వచ్చింది అనమాట. ఫస్ట్ నేనే వచ్చా ఇంకన్నా 15 minutes ముందు. మేము లంచ్ చేసుకుని వచ్చామమ్మా, లేట్ అయింది. సో మీరే వచ్చేమన్నారు ఇక్కడికి. ఎంహెచ్ఆర్ఎం దొండపాలెం బ్యాచ్. ఇప్పుడు లేవన్నమాట. ఏమంటారు తెలీదు. ఇప్పుడు లేవంట. వచ్చి చాలా సంవత్సరాలు అయ్యింది. మళ్ళీ మీ దయ వల్ల ఇప్పుడు వచ్చాం. పుట్టింది పెరిగింది వైజాగ్ లోనే, కానీ తిరగం. తర్వాత వెళ్దాంలే అని చెప్పేసి ధీమా. సో బేసిక్ ఇండియన్ పునీటి ముసలి ఉంటుంది కదా, అంటే మకర రాశి. మకర రాశి వాళ్ళకి మీ జాతకం తెలుసు కదా. ఈసారి ఉగాదికి కామన్ చేసుకోండి. కానీ మాత్రం ఉన్నాయి బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నా. ఈ మ్యాప్ మేము ఫాలో అవుతూ వెళ్తున్నాం. ఎవరికి తెలియదు. 10 సంవత్సరాల తర్వాత అనమాట. మెట్ట మధ్యాహ్నం ముచ్చట్లాగా మెట్ట మధ్యాహ్నం జర్నీ. జంతువులు పోటీ ఎందుకులే. పిక్నిక్ అంటే ఫస్ట్ కూర్చొని sing a song. Butterfly, butterfly, where are you going? కింద కామెంట్ చేసి ఇది చూడగానే ఎవడైతే గుర్తొస్తున్నాడు ఆడికి. బావనా పిలుస్తుందిరా. ఎంతసేపు 10 అన్నారు. 11కి వచ్చాం. 12 అయింది. ఎక్కడ అరగండి వెయిటింగ్. 10 మంది హ్యాండ్ ఇచ్చి లాస్ట్ కి 10 మంది తేలేరు బయటకి. కొంతమంది ఉంటారు జూ 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 అని ఎగురుతారు, వాళ్ళు మాత్రం రారు. రేలుగు బంటూ గైస్ హంగ్రీ సోడా ఫుడ్. మళ్ళీ ఇలా రావాలి. ప్రెజెంట్ అయితే మనం బాబ్ దగ్గరికి వచ్చాము. సో బాబ్ ఫ్యాన్ ఇక్కడ ఉన్నారు. పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో బాబుకి ఆకలి వేసేస్తుంది. సో ఇప్పుడు
జూలో ప్లేస్ తినడానికి ప్లేస్ కోసం దేవులాడుతున్నాం అనమాట. ఇక్కడ బంగారు లాంటి ప్లేస్ అక్కడ వదిలేసి వేరే ప్లేస్ తినడానికి వెళ్తున్నాము. లేక ఎటే బొమ్మ ఒంటరి నడక. ఫైనల్లీ తినడానికి ఒక స్పాట్ దొరికింది. మంచి స్పాట్ వదిలేసిన తర్వాత మళ్ళీ చుట్టూ కూర్చొని మాట్లాడుకోవడానికి ప్లేస్ కూడా కొంచెం క్లియర్గానే ఉంది. పదండి అట్లుంటది మనం ఎతికే జాగా తినడానికి. అంతే కదా, అంతే. కాకపోతే కొండలు గట్టులు అంతే అన్నీ అయిపోయి నీటి చేస్తారు. వెళ్దామండి నెక్స్ట్ అదే చూడండి. లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాం. అలా వెనకతల ఎలుగుబంటు చూడండి ఎలా పరిగెట్టుకొని వస్తుందో. టైగర్ బెంగాల్ టైగర్ దీపిక ఎండ కొట్టింగ్ చెమట పట్టింగా ఇక్కడ పార్ట్నర్ పుష్ప ఉన్నాడు. బ్రాండ్ 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 పీడీ టీచర్ స్పీడ్ అప్. నెత్తురుకు మరిగిన హంగ్రీ చేత పిల్లలు ఎత్తుకెళ్ళే బ్యాచ్. సో ఇప్పుడే భావనని చూడడానికి వచ్చాము. రోజు క్లాస్ లో చూస్తున్నాం, బట్ ఇక్కడ మాత్రం వేరే పడుకుంది. ఇక్కడ నమ్మిన వాళ్ళే మోసపోతారు. నేనేదో తెల్లగా ఉన్నా, నా తెల్ల నల్లగా ఉంది. సో వాడు విష్ణు, అది నేను. వీఆర్ ఆన్ ద హాఫ్ వే. సగం దూరం వచ్చాం ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ కోతులు వస్తాయి అన్నమాట. మా క్లాస్ లో వస్తారనమాట. మళ్ళీ రెండోసారి చూడాలి అంతే, ఏం లేదు. ఇందాకే సాయి ఎప్పుడు యూజ్ చేసే కామన్ వర్డ్ చూసి వచ్చామన్నమాట. వచ్చింది, అది వచ్చిందంట సైంటిస్ట్ వచ్చిందా మా సైంటిస్ట్. సో ఇప్పుడైతే ఎక్కడికి వచ్చామంటే మన క్లాస్కి వచ్చాము. సో జపాన్ లేని కనిపెడుతుంటే ఈ మొక్క నాకు పంపించరా. అవన్నీ మీట్లో ఉంటాయి. కోడి, చీమ, అవన్నీ దగ్గరకు వచ్చాం. నీలాగే కదా, చిన్నప్పుడు బాగుంటాయి, బుజ్జిగా భలే ఉంటాయి. ఎలిఫెంట్. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము రైనోసరం చూడడానికి వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ దీపిక. ఇప్పుడు ఒక ఫేజ్ అయ్యింది. నెక్స్ట్ ఫేజ్ లో స్టార్టింగ్ పికాక్ అంటే నాలా అందంగా ఉంటుంది. ఒకటి నీలాగా ఉంటుంది, అందంగా ఉంటుందా? నడిచి అలసిపోయి కొంచెం రిఫ్రెష్మెంట్ కోసం ఇక్కడ రిఫ్రెష్మెంట్ జోన్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చాం. కాకపోతే ఏమి లేవా, ఐస్ క్రీమ్స్ లేవంట. మా వాళ్ళందరూ చాలా డల్గా ఉన్నారు. పెద్ద సమస్య వచ్చి అన్ని అప్సెట్ అయిపోయింది. ఆస్ట్రిచ్, జిరాఫ్, పికాక్, లవ్ బర్డ్స్, స్నేక్స్, crocodiles ఉంటాయంట. సో ఇటువైపు వెళ్దాం. లెట్స్ సీ అవర్ ఫ్యామిలీ. స్పాన్సర్డ్ బై థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విష్ణు. దీపికా థ్యాంక్ యూ. యామిని థ్యాంక్ యూ. సో బ్యాక్ సైడ్ ఉన్న చెట్టుకి ఒక ప్రత్యేకత ఉంది. నైట్ టైం అయితే ఇక్కడ దెయ్యాలు గట్ట తిరుగుతూ ఉంటాయని చెప్పేసి టాక్.
పూలు కనిపిస్తున్నాయి. ఇక్కడ దెయ్యాలు ఈ కొమ్మల మీద ఆడుతూ ఉంటాయి. సో ఎవరైనా నైట్ టైం వస్తున్నట్టయితే ఇగ్నోర్ చేయండి. క్యాంటీన్ అంటే బొమ్మనికి ఇస్తే నీలాగుంది. చూస్తూనే అయిపోయిందా 9 నెలలు. అది కదరా పండికి నెలలు క్రాసింగ్ ఏం పడుతుంది. లేదంటే ఇక్కడ ఉన్నాం బాబు, మెల్లగా ఇక్కడ నడిచేస్తే గేట్కి వెళ్తాం, అయిపోద్ది. 2K ఏముంటుందా? 2K ఏముంటుందా? మెల్లగా 2.5 ఉండొచ్చు. హౌస్ ద జోస్. ఎవరు పట్టించుకోలేదా? మంచి మర్యాద తెలియదు. అరే హౌస్ ద జోస్. మరి వెనకతలు ఉంది ఎవరు? నువ్వు పింక్ పందా? నేను పింక్ పందే కాలేజీల్లోని పార్కుల్లోని ఎప్పుడు చూస్తూనే ఉంటాం చాలా బర్డ్స్ ని. సో చూడాల్సి వస్తుంది. పార్క్ లో లవ్ బర్డ్స్ ని, రియల్ లవ్ బర్డ్స్ ని చూడడానికి వెళ్తున్నాం అనమాట. సో పదండి. వీఆర్ సింగిల్స్ అంత గైస్, మాకు అలాంటివంటే ఏం లేవు. సో ఆ పార్క్లో చూసిన దాని మీద చాలా బెస్ట్. ఆల్మోస్ట్ అయిపోయింది. సో ద ఐడెంట్ స్పాట్ ఆఫ్ జూ. ఎగ్జిట్కి వెళ్ళే దారిలో ఇక్కడ ఒక చిన్న లేక్ అయితే ఉంది. అందరూ బ్రదరే. సో ఇట్స్ ఎ ర్యాప్ ఫర్ జూ ట్రిప్. ట్రిప్ కాదు, సర్లేండి. ఇప్పుడు బీచ్ కి వచ్చాం. ఇప్పుడు నుంచి బయటకు వచ్చిన జంతువు. సో జూ డే అయితే అయిపోయింది. సో ఎదురుకున్న బీచ్కి అయితే మొత్తం అందరూ వచ్చాము. ఎలా కనిపించింది మా? నడిపిస్తారు బాబు. మండే అయితే చెక్కేస్తారా? అంటే మా తెలుసు కదమ్మా, 8:40 స్టార్ట్ హెచ్ఓడి ఇంకా బదుడే బదుడు.